హలో ఎవ్రీవన్, టుడే మనం చికెన్ గ్రేవీ స్పైసీగా ఎలా కుక్ చేయాలో నేను మీకు చూపిస్తానండి ఇక్కడ. సో చికెన్ అయితే తీసుకొని వాష్ చేసిన తర్వాత ఇలా సాల్ట్ అండ్ లెమన్ వేసి మంచిగా మ్యారినేషన్ చేయండి. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. సో దట్ చికెన్ అనేది పీస్ చాలా సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుంది అనమాట. ఎవరు తిన్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఒక 5 చిన్నవైతే, అండ్ దెన్ మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి కూడా చితగొట్టి కొంచెం తీసుకోండి. అండ్ దెన్ ఆయిల్ అనమాట హీట్ అయ్యాక వేయండి. వేసిన తర్వాత వెల్లుల్లిని అల్లం చితగొట్టింది ఇందులో వేసాను కదా, దాంట్లోనే కొంచెం ఆనియన్స్ అండ్ దెన్ స్పైసెస్ వేసేయండి. ఓకేనా. ఇలా వేసిన తర్వాత మనం దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత మనమైతే దాన్ని మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేయాలండి. సో దాని తర్వాత ఇది సెట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఓకే, అది జస్ట్ 1.5 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి చితగొట్టి వేసాం కాబట్టి. అండ్ దెన్ ఇగోండి ఇలాగే సాల్ట్ వేసి జస్ట్ దాన్ని మూత పెట్టేయండి. ఇంకా ఓకే, దాన్ని కలపొద్దు, ఏం చేయొద్దు. వెల్లుల్లి ఇవన్నీ వాటర్లా ఉంటాయి అన్నమాట, అదే అవుతుంది, సెట్ అవుతుంది. ఆ తర్వాత ఇగోండి ఓపెన్ చేస్తే ఎలా ఉంది కదా. ఇప్పుడు దాన్ని కొంచెం మనం కలిపేద్దామండి. సో ఆనియన్స్ కూడా చూడండి బ్రౌన్గా స్టార్ట్ అయ్యాయి. ఓకే, అలా మనకి కొంచెం బ్రౌన్ కలర్లో ఆనియన్ వేగేంత వరకు మనం ఏమీ యాడ్ చేయకూడదు. సో దట్ అప్పుడే ఆనియన్ ఎప్పుడైతే బ్రౌన్ కలర్ వస్తుందో కర్రీ అప్పుడే టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. సో ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేయాలి. ఓకే, అండ్ అలా 5 minutes సిమ్లో ఉంచండి. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే, సో మీరైతే చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. సో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ అయ్యాయి, ఏగాయి, ఉల్లిపాయ స్మెల్ పోతుందన్నమాట. ఓకే, సో ఇలా అయిన తర్వాత మీరు బాగా కలిపేసుకోండి, నేను చూపిస్తున్న విధంగా మాడకుండా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చికెన్ అయితే మనం మ్యారినేషన్ ఫ్రిడ్జ్లో తీసి ఇగోండి అలా యాడ్ చేసేస్తున్నాను అనమాట డైరెక్ట్గా. చాలా సింపుల్ అండి చికెన్ కర్రీ అనేది. ఇదిగోండి. సో దట్ చికెన్ పీసెస్ అన్నీ వేసి దాన్ని కూడా మూత పెట్టేసేయండి. ఒక 5 minutes వరకు తీయొద్దు మూత. ఓకే, ఆ తర్వాత నేను మూత తీస్తే కారం అనమాట. కారం నేను 1.5 tablespoon తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, బట్ ఇది ఎనఫ్ అండి, చాలా ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే నేను మసాలా కూడా యాడ్ చేస్తాను అనమాట కొంచెం. సో ఇలా అయితే కారం వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టేయాలి, బాగా మగ్గనియాలి. 5 to 6 minutes అనేవి సిమ్లోనే చేయాలండి, హైలో పెట్టొద్దు. హైలో పెడితే మాడి టేస్ట్ రాదు. మీరే చూస్తున్నారు కదా, నాది అడుగు అసలు మాడలేదు. ఓకే, చాలా సింపుల్. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇదిగోండి దగ్గరకు వచ్చింది, మీకే చూపిస్తా. చికెన్ అనేది నేను సాల్ట్తో మ్యారినేట్ చేయడం వల్ల చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది. ఆ తర్వాత లాస్ట్లో చికెన్ మగ్గిపోయింది కాబట్టి టొమాటో యాడ్ చేసుకోండి. ఫర్ గ్రేవీ కొంచెం కావాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. బట్ టొమాటో యాడ్ చేస్తే వేరే టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. సో అందుకే నేను యాడ్ చేశాను. అండ్ కరివేపాకు మెయిన్ అనమాట, కరివేపాకు అండ్ కొరియాండర్ కూడా. నేను అది కొరియాండర్ లాస్ట్లో వేస్తాను, బట్ కరివేపాకు ఏంటంటే దాంతో వేస్తే మంచి స్మెల్లింగ్ ఉంటుందండి. సో ఇలా అయితే కలిపేయండి. ఇగోండి టొమాటో చూసారా, స్మాష్ చేస్తున్నా, గ్రేవీలో బాగా మిక్స్ అవ్వాలి కదా, అందుకే. ఇది ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎవరైనా క్విక్గా చేసేయచ్చండి, ఈజీ రెసిపీ అసలు. అండ్ దెన్ గరం మసాలా అనమాట, ఇది నేను ఇంట్లోనే చేసుకుంటానండి, అవుటర్ది అసలు కొనను. దాన్ని బట్టి టేస్ట్ కూడా అదిరిపోతుంది. దాని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, సో ఇది కూడా యాడ్ చేసి జస్ట్ కలిపేస్తున్నానండి. కలిపేసి నేను ప్రతి ఒక్కసారి కలిపిన తర్వాత 5 minutes అనేది సిమ్లో పెడతానండి. 5 minutes తర్వాత మీరు తీయకపోతే మాత్రం అది మాడిపోతుంది, ఎందుకంటే ఇది నాది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, అందుకనే. ఓకే, సో నేను అందుకే తీస్తుంటా, మీరు అలానే చెక్ చేసుకొని తీయండి.
అండ్ ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని మూతలు పెట్టే ముందు ఇదిగోండి కరివేపాకున ఇది వేసి టేస్ట్ అయితే సెట్ అయిపోయిందండి. యాక్చువల్లీ అవుటర్ రెస్టారెంట్లో అయితే మనకి రెడ్ కలర్ అవన్నీ యాడ్ చేస్తారు, అందుకే అలా వస్తుంది. ఇక్కడ ఏముండదు అలా. సో మనకి ఇలా వస్తుందండి న్యాచురల్గా. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలోని ఈ వేడి వేడి చికెన్తో కలుపుకొని తింటే దాని టేస్టే వేరు. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాంటెంట్ లైక్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.